ముట్టుకోకండి ముట్టుకోకండి. ఏ మీరు స్నానం చేశారా? స్నానం చేయాలి. మరి చేయలేటి ఎక్కడ కూడా స్నానం చేయరా? స్నానం చేసి శుభ్రంగాని విభూతి బొట్టు పెట్టుకొని అప్పుడు వచ్చి అప్పుడు పూజ చేసుకోవాలి. అచ్చా బొట్టు లేకుండా పూజ చేయకూడదు, స్నానం చేయకుండా పూజ చేయకూడదు. ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నన్ను ముట్టుకోకుండా వెళ్తావు. చూద్దాం. నన్ను ముట్టుకోకుండా వెళ్తావా? చూద్దాం. నేను గది నుంచి బయటకు వస్తే కదా. దేవుడికి పూజ చేయాలంటే స్నానం చేయాలా? స్నానం చేయాలి, బొట్టు పెట్టుకోవాలి. నాకు ఉదయాన్నే మాట్లాడతాడు నాతో, తెలుసా? దేవుడా? ఈ రోజు ఏం మాట్లాడాడు? ఈ రోజు అంటే రోజు ఉదయాన్నే గార్డెన్ లో ఉన్న పువ్వులన్నీ కోసి తెచ్చేస్తుంది, ఊపిరి సలపకుండా మీదన పడేస్తుంది, కొబ్బరికాయలు కొట్టి చంపేస్తుంది, అగరత్తుల దూపం ఊపిరి ఆడటం లేదు, కొంచెం చెప్పరా బాబు ఆవిడకి అని చెప్పాడు. నా రోజు కల్లోకి వస్తాడు, నాతో మాట్లాడతాడు. అది మీరు కోరుకునే కోరికలు పారిపోతాడు ఎక్కడికో. ఇక్కడ ఉండడు, ప్రతి విగ్రహాలు ఉంటాయి. గోవింద గోవింద అలా ఉంటది వ్యాపారం. దేవుణ్ణి నాకు అది ఇచ్చి నాకు ఇది ఇచ్చి అని కోరుకుంటారు కదా. కోరుకుంటారేమో గానీ నేను కోరిక లేని పూజ చేస్తా. అందుకే ఉక్కరి బిక్కరి అయిపోతాడని ఒక ఊదొత్తి వెలిగిస్తానండి. 2 దీపాలే పెడతాను, పెడతాను. ఏదేమైనా నాతో చెప్పుకుంటాడు మీ దేవుడు వచ్చి. అయితే రోజు వస్తున్నాడు. నువ్వు ఈ వారానికి ఒక పూజిస్తావు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వచ్చేస్తుంది. అయితే పూజ చేసిన నాకంటే మీకే బాగా అనిపిస్తున్నాడు దేవుడు. ఖచ్చితంగానా? అబ్బో అనుకుంటాం కానీ రోజునే స్నానం చేసి దండం పెట్టుకోవాలని. ఈ పని ఒత్తిడిలో అవ్వదు. సరే కానీ 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 సూర్యోదయం అవ్వకముందు లేచి స్నానం చేసి, సూర్యోదయం అవ్వకముందు లేస్తాం కానీ స్నానం చేసి దండం పెట్టుకోవడం అది. స్నానం చేసి దండం పెట్టుకుంటే ఆ రోజంతా చాలా ఫ్రెష్ గా, మానసికంగా శారీరకంగా చాలా ఫ్రెష్ గా ఉంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. నువ్వు కానీ నువ్వు కానీ మీరు ఎందుకు ఇక్కడ నుంచున్నారు? ప్రసాదం నువ్వు కానీ నేను పూజ చేసిన తర్వాత దండం పెట్టుకోవడానికి, ప్రసాదం కోసం అక్కడ నుంచోవడం. ఆ ప్రసాదం దేవుడి కదా ఎదురుకుంటే ఎందుకు నుంచుంటున్నారు? ఆ ప్రసాదం కోసమే. అయితే ఇక్కడ నుంచి ప్రసాదం కూడా స్నానం చేసిన తర్వాతే. ప్రసాదాలకు అయితే అలా లేదు. పూజ కంటే పద్ధతి ఉంది. తాగంటి గారో లేదా గరిగిపాటి గారో లేకపోతే ఇంకొకరో పురాణాల్లోనే రాసి ఉంది, కానీ ప్రసాదాలకు అలా లేదు. ప్రసాదాలు పురాణాలు లేవేటి? లేవు. ప్రసాదాలు తినే వాళ్ళకి నువ్వు ప్రసాదం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఆడి స్నానం చేసి ప్రసాదం తినాలనేది ఆడికి సంబంధించిన విషయం. ఇక్కడైతే దేవుడికి సంబంధించిన పద్ధతి పాడు అది మెయింటైన్ చేయాలి. ఓకే, అంతేగాని ప్రసాదం తినడానికి అయితే నో స్నానాలు, త్వరగా పూజ చేసి చేసి పటికి బెల్లం పెట్టిదాను కదా ప్రసాదం. దీపం కొండక ముందే ప్రసాదం బయటకు వెళ్ళిపోతుందని. నువ్వు పటికి బెల్లం ఇష్టం దేవుడికి, పటికి బెల్లం పెట్టు. ఈ మధ్యన మా దేవుడు నాతో చెప్పాడు, వద్దు డ్రై ఫ్రూట్స్ పెట్టమ్మా అని చెప్పారు. డ్రై ఫ్రూట్స్ పెట్టాను, ఆ ప్రసాదం పెట్టుకుని నేనే తింటున్నాను. డ్రై ఫ్రూట్లు కావాలా దేవుడికి? పటికి బెల్లం మంచిది. చీమలు పెట్టిన 5 నిమిషాలు దేవునికి పటికి బెల్లం మంచిది. పటికి బెల్లం ప్రసాదంగా పెట్టు. నువ్వు నిజమైన భక్తురాలు అయితే ఇంకా డోంట్ టాక్, నువ్వు వెళ్ళి పూజ చేసుకో, అయిపోయింది, మ్యాటర్ ఓవర్.